హాయ్ వ్యూవర్స్, నేను చేసే కాంబినేషన్ కర్రీస్లో ఇది ఒక కాంబినేషన్. ఆలు ఫిష్ అనమాట. బంగాళదుంప కొరమేను చేపతో చేశాను ఈసారి. ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. చేప ముక్కల్ని ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ కలిపేసి బంగాళదుంప ముక్కల్ని వేపడానికి పసుపు వేసి పెట్టాను. ముందు ముక్కలకి మంచి కలర్ ఎక్కుతుందని చెప్పి. ఇప్పుడు దీంతోపాటు కొత్తిమీర వెనక కాడలు కూడా వేసి వేపేస్తాను, ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాము, అప్పుడు దాకా వేగుతాయని ముందే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తాను. గరం మసాలా అనమాట అది. ఈ ఎండు కొబ్బరి, పల్లీలతో చేసుకున్న పొడి పేస్ట్ కూడా వేస్తున్నాను వేగడానికి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ముందు చేపకి మ్యారినేట్ చేసినప్పుడు మసాలా కారం పట్టించాను. ఇప్పుడు కొంచెం నార్మల్ పచ్చికారం వేస్తున్నాను. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు మాత్రం పచ్చివే వేస్తాను అనమాట, వేగనివ్వనివి. నేను ఎప్పుడూ చూపిస్తున్నాను నా వీడియోస్లో. చేపల కూరకి, రొయ్యల కూరకి నేను పచ్చి ఉల్లిపాయలతో వండుతాను కాబట్టి ఈ ఉల్లిపాయలు వేయంగానే వెంటనే నీళ్ళు పోసేస్తాను అనమాట, ఉల్లిపాయలు వేగకుండా. ఇక్కడ ముందు పసుపు వేస్తే చక్కగా ఎల్లో కలర్లో వచ్చి ఈ బంగాళదుంప ముక్కలు చాలా వరకు ఉడికిపోయాయి. మ్యారినేట్ చేసినప్పుడు చేపకు సరిపడా సాల్ట్ వేసాను, కానీ కూరకి సరిపడా వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ చేప ముక్కల్ని దీంట్లో వేసేస్తాను అనమాట. ఇది పేర్చినట్లుగా ఇలా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం చేప ముక్కల నుంచి కూడా ఇలా ఆయిల్ పోసాను, ఇంకా కొంచెం వాటర్ కూడా వేసాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికే వరకు ఉంచుకుంటాను. ఈ చేప ముక్కలు ఒక సైడ్ ఉడికిన తర్వాత జాగ్రత్తగా అన్నీ రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారా, చక్కగా నూనె చిమ్మినట్టుగా కూర అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను.